వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి అంటానికి కూడా ఎల్లకలేని దాన్ని ధృవీకరించబడిందని ప్రభా. ఏ మంచితనం లేని దాన్ని ప్రభా. అయినా కానీ నా మీద జాలి పడుతూ వచ్చాయ్యా. నా ఆవశ్యను పొడిగిస్తూ వచ్చిన ప్రభా. ఈ సన్నిధిలో నాయన మీ సన్నిధిలో ఆరాధించడానికి శ్రేష్ఠకరమైన సమయం అందరూ చూడలేకపోయారు ప్రభా. నేను చూసే భాగ్యం ఇచ్చినందుకే వందనాలు. నేను స్తుతించి గణపరిచే భాగ్యం ఇచ్చినందుకే వేలాది స్తోత్రములు ఆపి వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సంవత్సరం అంతటిలో నా కుటుంబంలో అనేకమైన పరిస్థితుల్లో తీర్పులలో సమస్యలు నా శరీర అలసటలో బలహీనతలో ప్రభా సారిన దేవుడుగా నాకు తోడుగా ఉంటూ వచ్చినందుకే నాకు ఆదరణకర్తగా ఉంటూ నన్ను పరమానికి చేస్తూ వచ్చినందుకే నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా పట్ల చేస్తూ వచ్చిన ఆశ్చర్యమైన కార్యములు అద్భుతమైన కార్యములకు ప్రభా ఎంత స్తుతించినా నేను పాస్త్రాలను కలిగి నా పట్ల చేస్తూ వచ్చిన కార్యములను బట్టి నాయన ఏమిచ్చి నీకు రుణం తీర్చగలనయ్యా. ఏమిచ్చినా రుణస్తురాలను ఎరిగి నలిగిన హృదయముతో ఇచ్చిన రక్షణ భార్యని చేర్చుకొని ప్రస్తుతిని ఆరాధనలో నా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామములను అర్పించి ఆరాధిస్తున్నాను. ఆమేన్.
ఆమేన్. సమయాన్ని బట్టి దయచేసి గమనించండి. ప్రేంగుల మా పరలోక తండ్రి యేసు క్రీస్తు వారి ధన్యకరమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభువుగా, రక్షకుడిగా, నాయకుడిగా దయలో తండ్రి నా జీవితంలో మీరుంటూ నన్ను ప్రేమిస్తూ దయలో తండ్రి కాపాడుతూ భద్రపరుస్తూ ఇమ్మానుయేలుగా తోడై ఉంటూ దయలో తండ్రి సంవత్సర ప్రారంభం నుండి కూడా ఇంతవరకు కూడా మీ కృప చూపిస్తూ రక్షకుడిగా లోకంలో మీరు జన్మించినందుకు కృపై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. భౌతికంగా దయలో తండ్రి కాలము సామెతలు 8వ అధ్యాయం 23వ వచనం అనాది కాలంలో నేను పుట్టిది అన్న రీతిగా దయలో తండ్రి ప్రభు ఆల్ఫా ఒమేగయు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నీవే గొప్ప దేవుడు అయినందుకు కృపై స్తోత్రాలు. ఉన్నవాడుగా అనువాడుగా నా జీవితంలో యెషయా గ్రంథం దయలో తండ్రి నేడని రక్షకుడిగా 59వ అధ్యాయం 16వ వచనంలో లోకంలో సంరక్షకుడు లేక ప్రభా దయలో తండ్రి నీతిమంతుడిగా చేసి దయలో తండ్రి నీతిమంతులకు సంరక్షకుడిగా మీరు సెలవిచ్చిన నీ మాటంతటిని బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రేంగుల తండ్రి భక్తిహీనులు వారి యొక్క దయలో తండ్రి అందచందములు లోకములో విడవబడుట ప్రభా నీ ప్రియకుమారుడు ద్వారా నీ రక్తము ద్వారా నన్ను నీతిమంతుడిగా చేసి నాకు సంరక్షకుడిగా ఉన్నందుకు కొరకై స్తోత్రాలు. రెండవదిగా దయలో తండ్రి ఐగుప్తు నుండి లోకములో నుండి నా జీవితాన్ని నన్ను ప్రేమించి ప్రభా సాతానుడి యొక్క కబంధ హస్తాల నుంచి దయలో తండ్రి తప్పించి నువ్వు ఒక్కడవే దేవుడిగా తెలుసుకున్నట్లుగా లోకంలో ఎంతోమంది ఉన్నారు. నిజమైన దేవుణ్ణి ప్రభా ఫైండ్ అవుట్ చేయలేక కనుగొనలేక ప్రభా నీవైతే ఐగుప్తు నుండి వచ్చిన నన్ను నా పాప జీవితాన్ని విడిచిపెట్టి లోకం యొక్క సహవాసంలో నుండి దయలో తండ్రి నీ ప్రియ కుమారుడి యొక్క సహవాసంలోనికి నన్ను తీసుకుని వచ్చి దయలో తండ్రి కాపాడి భద్రపరిచి అది మాత్రమే కాదు లోకంలో ప్రభా రక్షకుడు ఉన్నాడని దయలో తండ్రి దేవుడు ఉన్నాడని వారి జీవితంలో దయలో తండ్రి జీవము లేక లోకములో గతించిపోతున్నారు. నీవైతే జీవాధిపతిగా నమ్మగలిగిన దేవుడుగా నీవు నాకు దొరికినందుకు కృపై రెండవదిగా నీ స్తుతిస్తుంటున్నాం. ప్రేంగుల తండ్రి దైరపు తండ్రి నీ కాపాడుతూ భద్రపరుస్తూ లోకం యొక్క మాలిన్యము నా జీవితంలో అంటకుండా దయలో తండ్రి వాటిని విడిచిపెట్టి దయలో తండ్రి కార్య ప్రారంభం కంటే కార్యాంతము శ్రేష్టంగా ఉండాలని దయలో తండ్రి మొదటి స్థితి కంటే కడపరి స్థితి మరి చెడ్డగా ఉండకూడదని నీ ప్రియ కుమారుని లోకానికి పంపించి దయలో తండ్రి నా కొరకై జన్మించి అందు మాత్రమే కాదు ప్రభా నేను తగ్గించుకొని ఈ లోకంలో ప్రభా నీ యొక్క సంపదను దయలో తండ్రి నా కొరకై దరిద్రుడిగా ఈ లోకంలోకి వచ్చినందుకు కొరకై మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ప్రేంగల తండ్రి పరిశుద్ధులతో సంఘముతో నేను కూడా స్తుతించినట్లుగా ఆరాధించినట్లుగా నీ కృప చూపించండి. రెండవదిగా దయలో తండ్రి జనరల్ మెసేజ్లో మీ కృప చూపించమని యేసు క్రీస్తు వారి ధనికరమైన నామమున ఈ స్తుతి ఆరాధన త్వరలో రాని యేసు క్రీస్తు వారి నీ పాద పద్మముల చెందకి నిజమే ప్రభా సంరక్షకుడిగా పోషకుడిగా నాయకుడిగా ప్రభుగా లోకంలో నీ ఉన్నందుకు కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన త్వరలో రాని యేసు క్రీస్తు వారి ధనికరమైన నామమున స్తుతించి ఆరాధించి ఘనపరుస్తుంటున్నాం తండ్రి. మనం పాటను పాడుకుంటాం. పాట పాడే సహోదరులు రావాల్సిందిగా కోరుచున్నాం. అన్న ఇందాక ఒక పాట పాడారు. ఏ పాట? ఎన్నో పాటలు చూడండి. రక్షకుడ యేసు ప్రభు స్తోత్రము దేవ. ఇది కొత్త పాటల పుస్తకంలో పాట సంఖ్య 209. రక్షకుడ యేసు ప్రభు స్తోత్రము దేవ. పాట సంఖ్య 209. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ
నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమ అయినను బాధ అయినను, శ్రమ అయినను బాధ అయినను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా. ఎంచలేని యేసు నాకై హింస పొందెనే, ఎంచలేని యేసు నాకై హింస పొందెనే. హింస అయినను హినత అయినను, హింస అయినను హినత అయినను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూచిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా. మరణమున్ జయించే క్రీస్తు తిరిగి లేచెను, మరణమున్ జయించే క్రీస్తు తిరిగి లేచెను. మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా. నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను. ఎత్తైనను లోతైనను, ఎత్తైనను లోతైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా. ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా. మొదటి చరణం అందరు మళ్ళీ కలిసి పాడుకుంటాం. మొదటి చరణం. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛ
దేవుని యొక్క వాక్య భాగంలో ఉండి యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడమని పిలుపుతో అతనితో అనెను. ప్రార్థన. ప్రేంగల తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి కొరకై, మిమ్మల్ని స్తుతించడానికి కొరకై ఒక శేషాన్ని ప్రభా రేహబోతు ప్రార్థనా మందిర ప్రభా గ్రంథసిరిలో మీరు ఉంచినందుకు కొరకై స్తోత్రాలు. పావనడ మా రక్షణ కొరకై ఎలుగెత్తి చెప్పినట్లుగా అట్టివారే కావాలనని నీ అనాది కాల సంకల్పం పరిశుద్ధ సంఘముగా నిబిడులముగా దయలో తండ్రి నీ కృప నీ కాపుదల భద్రత దయచేయండి. ఎవరైతే రక్షణ మారు మనసు దయలో తండ్రి ఆత్మీయంగా ఎదగాలని ప్రభా పరలోకంలో ఉండే ఒక పాపి రక్షణ పొందినట్లా దయలో తండ్రి ఎంతో సంతోషమని సెలవు ఇచ్చినారు. నీ బిడ్డలైన వారి యొక్క సమస్యలు ఆర్థికంగాను ఆత్మీయంగాను నీవే నీ కృప చూపించి సహాయపడే దేవుడు. జనరల్ మెసేజ్గా దయలో తండ్రి నీ బిడ్డలైన వారిని నీ కృప నీ కాపుదల భద్రత దయచేయండి. వందనములు స్తోత్రాలు. నీ ఆత్మ సంచకరువు అనుగ్రహించండి ప్రభా. ఒక యవనస్తునైనను ప్రభా నీవే పట్టుకొని గొప్పదైన కార్యం జరిగించండి. దయలో తండ్రి బాల్య దినములందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకున్నట్లుగా నీ కృపా కాపుదల భద్రత దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి ఘనమైన శక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి వినంగా వేడుకుంటున్నాము తండ్రి. సండే స్కూల్ పిల్లలు వీళ్ళు అన్న అక్క వాళ్ళు ఒకసారి ఊటుకూరు వచ్చినప్పుడు అప్పుడు చూస్తా వీళ్ళ గోల ఎంతో. మళ్ళీ ఈరోజు కూడా ఇది చాలా సంతోషం. పిల్లలు కాబట్టి గ్రంథసిరి విడుదలైన వారు చాలా యాక్టివ్గా వారు సండే స్కూల్లో VBSలో పాలు పొందుతూ వచ్చినారు. కాబట్టి కాబట్టి జనరల్ మెసేజ్ అనేక మందికి దేవుడు సాక్షాత్కరంగా ఉండినట్లుగా ప్రభు సహాయం చేయనుగా. ఇక్కడంటా వచ్చినాడు 46వ వచనం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను. దేవుని యొక్క కృపా కాలంలో నివసిస్తున్న మనము కాబట్టి ఇప్పుడు ఒకవేళ చక్కగా వర్ణించడానికి కానీ లేకపోతే నజరేతు ఎక్కడుందని కానీ ఇవన్నీ భౌతికంగా చెప్పడానికి కొరకై లేకపోతే వాక్చాతుర్యం కొరకై ప్రభు నన్ను పంపించలేదు. కానీ దాదాపు 2 మాసాల నుండి కూడా దేవుని యొక్క పని నిద్ర లేకోకుండా పరిస్థితులన్నింటిలో కూడా ప్రభు నడిపిస్తూ వచ్చాడు. ఒకవేళ మీ ఆత్మ కొరకై మేము ఈ దినం క్రిస్మస్ కదా, లేదా బంధుమిత్రాదులుగా ఇరుగు పొరుగు వారుగా సంతోషంగా కలిసి దేవుని యొక్క ఇంటికి వెళ్దామన్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు పాటలో పాడుతున్నాడు అనుకోవచ్చు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవునిది సంతోషంతో కాబట్టి ఆరాధించుట ప్రభు మనకు అనుగ్రహించే తరుణం అనేది ఇక్కడంటా వచ్చినాడు. 46వ వచనం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని పిలుపుతో అతనితో అనెను. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా? యాత్రా జీవితంలో ప్రభు కోరుతుంటున్నాడు. ఆయన ఆత్మీయమైన అనుభవంలో ఎదగాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయా రీతిగా కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరు పరిచారకులుగాను, కొందరు సువార్థికులుగాను సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లుగా. ఇప్పుడు నేను బలవర్తమానం చెప్పట్లేదు, సువార్తమానం చెబుతున్నా. కాబట్టి దేవుని కృపను బట్టి కొన్ని సందర్భాల్లో మైక్కి ఆయా ప్రాంతాల్లో పర్మిషన్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మైక్కి పర్మిషన్ లేదు. కాబట్టి తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నా. ఇక్కడ ఏంటాడు? నజరేతు. ఏమంటాడు? నజరేతులో అని అంటాడు. 5 మాటలు నజరేతులో. 5 అనేది కృపకి సాదృశ్యంగా ఉంది.
వాస్తవానికి నిజంగా చూస్తే లోకములో కృప ఉన్నదా? చాలామంది అనుకుంటారు కృప అంటే ఏంటి, లోకంలో ఇప్పుడు జ్ఞానము కదా, లేకపోతే ఆస్తి కదా, అంతస్తు కదా అనుకుంటారు. లోకము యొక్క మాట యొక్క అర్థం. ఎవరైనా యవనస్తులు వెళ్ళి రేపు సోమవారంలో ఆ తోటి విద్యార్థుల దగ్గర అడిగి నీవు కృప పొందావా అని అంటే వారు అంటారు కృప ఏంటి ఇప్పుడు అంటే ఆ వర్డ్ అనేది కూడా వారి జీవితంలో అది ఎరుగరు. అయితే మెర్సీ ఆ దేవుని యొక్క ప్రేమ కృప మన జీవితంలో ఉండాలని అందుకే పాట కూడా ఉంది కదా, నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా అన్న మాకు సియోన్ పాటలే వస్తాయి కదా. అచ్చ జటామాంసి ఏం చేస్తాం మనము, కృప కనికరములా మా దేవా కృతజ్ఞత నార్పించు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞత నార్పించు. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని వంటివి. ఇది నీ కొరకై విరువబడిన నా శరీరమని వంటివి. ఇది నీ పాప క్షమ కొరకై, ఇది నీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివి. కృప కనికరములా దేవా కృతజ్ఞత నార్పించు. కృప కనికరములా దేవా కృతజ్ఞత నార్పించు. బల్లుందని పాడలేదు, వచ్చిన మర్చిపోయాను కాబట్టి పాడాను. అయితే ఇక్కడ అంటాడు ప్రభు అంటాడు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా. ప్రభు అంటాడు ఇప్పుడు ప్రభుయేసుక్రీస్తు వారు ఆయన పెరిగిన యొక్క పట్టణము, ఆయన నివసించినది నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని అంటున్నాడు. ఇది ప్రాక్టికల్గా చెప్తారు. ఒకసారి మా అక్క ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభా ఏంటి అనుభవము, ఎందుకు ఈ పరిస్థితిని నువ్వు అనుమతించావనంటే తను డైలీ పోషన్లో చదువుతూ నాకు చెప్పిన యొక్క సందర్భం. ఉదయకాలం అంతా కూడా అంటే నిన్నటి దినము లేకపోతే ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు ప్రభా ఏం చెప్పాలి, సరే సియోన్ నుంచి అన్నవాళ్ళు ఈ రీతిగా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ఆ యొక్క జనంలో ఉన్న యొక్క విశేషము కాబట్టి స్వస్థత ఏమని నీ ప్రజలైన వారికి చెప్పాలి అన్నప్పుడు ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేశాడు, నజరేతులో నుండి. కాబట్టి ప్రభుయేసుక్రీస్తు వారు అన్నాడు వచ్చి చూడు. ఎంత చక్కని మాట చదువుతాం అది. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానియేలు తన ఎద్దుకు వచ్చి చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. అందుకంటాడు ప్రభు రాస్తున్నాడు 49 నతానియేలు బోధకుడా నీవు దేవుని కుమారుడు అని ఇశ్రాయేలు అని ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకేసు అంజూరపు చెట్టు క్రింద నేను చూచితిని, నేను చెప్పినందున నీవు నమ్ముచున్నావా, వీటికంటే గొప్ప కార్యములు చూతవని అతనితో చెప్పాను. కాబట్టి నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా
మన జీవితంలో వీటికంటే గొప్ప కార్యములు చూడగలమా? ఒకసారి ఆలోచన చేద్దాం. లోకమైన యొక్క పట్టణంలో కృప ఉందని చాలామంది, కృప ఉంది, దీనిలో సంతోషం ఉంది, దీనిలో ఆనందం ఉందనేసి లోకంలో ఎన్నో రీతిలుగా నివసం చేస్తున్నారు. అందు చందాలు కలిగిన వారు. ఒక సందర్భంలో నేను ఇంకా ఇంటర్ అయిపోయిన తర్వాత, యవనస్తులు వినండి, ఇంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి, అంటే కొంత సందర్భాలను బట్టి ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలంటే 1000కి దాదాపు 970 980 లేకపోతే 1000కి ఇంకా 950 పైగా వచ్చిన వారు మాత్రమే వీ హ్యావ్ ద సెలెక్టెడ్ ఫర్ ద ఎంబీబీఎస్, అంటే డాక్టర్ చదవడానికి వారు అర్హులు. 700 600 400 వచ్చిన వాళ్ళు డాక్టర్ సంబంధించిన బ్యాచ్ వారు కాదు. ఇప్పుడు ఏ రీతిన ఆశ వేరే దేశం వాళ్ళు, ఫిలిపియన్స్ కానీ, కాబట్టి ఆయా దేశాలు ఏం చేసినాయంటే, కాబట్టి చదవడానికి టాలెంట్ ఉన్న పరిస్థితులను బట్టి ఎవరైతే చదవలేకపోయారో ఇతర దేశాలను బట్టి వారికి అనుమతిస్తూ దాదాపు 1000కి 600 మార్కులు, 500 మార్కులు, ఇక 400, అంటే కనీసం 700 మార్కులు వచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుంటూ ఇకనైనా కూడా మంచిగా చదవాలని ఆలోచన. ఇంటర్మీడియట్లో నువ్వు మెడిసిన్ చదవాలంటే నాకు గుర్తుండి నేను 10th క్లాస్ దాదాపు 2008 9 ఇంటర్మీడియట్ నువ్వు బైపీసీ ఒక సబ్జెక్ట్ నువ్వు పాస్ అవ్వాలంటే 60 మార్కులకు ఉంటుంది. ప్రతి సెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. నీవు 2 మార్కులు 20 ఉంటాయి. ఆ 2 మార్కులకి నువ్వు 20 మార్క్స్ నువ్వు రావాలి అంటే ఖచ్చితంగా 500 ప్రశ్నలు చదివితేనే కానీ నువ్వు 20 మార్క్స్కి నువ్వేం చేయగలవంటే అటెంప్ట్ చేయగలవు. కాబట్టి ఈ భూ సంబంధమైన ఈ డాక్టర్ చదవడానికి ఎంత ఆశ కలిగి ఉంటాం కదా, నా ప్రియకుమార్తె డాక్టర్, నాకు ప్రియకుమారుడు ఎఫ్ఆర్సి లండన్ లేకపోతే ఢిల్లీలో ఉన్నాడు అని చెప్పడానికి ఎంత కష్టపడుతుంటాం కదా. ఈ ఇంటర్మీడియట్లో నీవు ఏ సెక్షన్ మిస్ అయిపోయినా కూడా నీకు 60కి 60 మార్కులు రావు. ఒకవేళ నీవు 4 మార్క్స్ చదవకపోయినా, 8 మార్క్స్ చదవకపోయినా, 2 మార్క్స్ అటెంప్ట్ చేయకపోయినా ఏబిసిడి డి సెట్ ఉంటాయి. కొన్ని సందర్భాలు ఏ ప్రిపరేషన్ అయితే డి సెట్ ఇస్తాడు, డి సెట్ ఇస్తే బి సెట్ ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ ఓవరాల్గా చదివినప్పుడు ఎక్కడో ఒక సెట్ దగ్గర మిస్ అవుతుంది. ఆ సెట్ కానీ వచ్చిందంటే అది మనకి దేవుని కృపను బట్టి, అంటే మన బిడ్డలైతే, మన బిడ్డలు కూడా ఒకవేళ ఉంటే ఆ రీతిలో ఒకసారి సి సెట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు 1000కి నువ్వు 950 పైన వస్తేనే నువ్వు డాక్టర్కి అనేది ఎలిజిబుల్ అవుతావు. ఈ లోకంలో కాబట్టి ఈ లోకం యొక్క పద్ధతులు, ఆచరణములు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టే ఒక డాక్టర్ చదవాలంటేనే అంత ఉన్నతమైన స్థితి ఉండాలంటే ఇక దేవునితో కూడా సమీపింపరాని యొక్క తేజస్సులో ఆయనతో కూడా నివసించడగాని కొరకై నేను పరిశుద్ధుని గనక మీరును కూడా ఏమంటున్నాడు, పరిశుద్ధులై ఉండు అంటే ఇది సాధ్యమా? ఒకసారి మా టీచర్ ఈ రీతిగా చెప్పారు, ఒక ప్రపంచంలో, కాబట్టి ఇప్పుడు డాక్టర్ ఎంతమంది చదివారో ఒక లిస్టులో చెప్పచ్చు. ప్రపంచం అంతట్లో కూడా కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా డాక్టర్ ఎంతమంది చదివారో ఒక లెక్కలో చెప్పచ్చు. డాక్టర్ తర్వాత బీఫార్మసీ ఎంతమంది చేశారో ఒక క్యాడర్ పోస్ట్లో ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలో ఇంకా 10th క్లాస్ చదివిన వాళ్ళంటే ఇంకా లక్షల్లో వేలల్లో ఉండవచ్చు. ఆ రీతిగా స్థాయి పెరిగినప్పటికీ, కాబట్టి ప్రభు ఇక్కడ రాస్తుంటున్నాడు, ఒక సందర్భంలో నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని అన్నప్పుడు నీ వచ్చి చూడని ప్రభు చెప్పినప్పుడు ఇక్కడ కింద వచనం రాస్తాడు, వీటికంటే గొప్ప కార్యములు నువ్వేం చేస్తావు చూచుదు. ఒక సందర్భాన్ని చెప్తాను వినండి. కాబట్టి మేము మిర్యాలగూడలో సేవ చేస్తున్నప్పుడు వారు ఏమని చెప్పినారంటే VBS ర్యాలీ కొరకైనా చెప్పినారు. VBS అంటే మనకు తెలుసు 2-3 దినాలు లేకపోతే 5 దినాలు. VBS ర్యాలీ ఏంటంటే అప్పటికి ఆ సంవత్సరం అంతా బిడ్డలైతే ఏదైతే నేర్చుకున్నారో, కాబట్టి ఆ సందర్భాలు బెరాక మిర్యాలగూడలో ఫస్ట్ టైం అదే అనమాట, మిర్యాలగూడ ర్యాలీ జరగడం. కాబట్టి మేము 3 దినాలు వెళ్ళినప్పుడు వారు మాకు ఒకే దినాన్ని కేటాయించారు. దైవజనుడి గురించిన ప్రభు నా జీవితంలో వీటికంటే గొప్ప కార్యాలు ఎలా జరిగాయి దాని గురించి ప్రభు తలంపిస్తున్నాడు. కాబట్టి జూన్ 6వ తారీఖున దైవజనుడు భక్సింగ్ అంకుల్ యొక్క బర్త్డే. 5వ తారీఖు రాత్రి 9:30 గంటల వరకు కూడా భయంకరమైన ఎండ,
అంత మాత్రమే కాదు, ఈదురుగాలి 6వ తారీఖు వచ్చిందంటే ప్రొసీషన్కి. కాబట్టి ఏ రీతిగా వెళ్ళాలని మా దేహంలో సందిగ్ధంగా ఉంది. కాబట్టి ఈ 5 రోజుల వరకు కూడా భయంకరమైన ఎండ. 6వ తారీఖు వచ్చింది. అప్పుడు వారు హెబ్రోన్ అన్న మాట ఏంటంటే, ఏ రీతిగా గిఫ్ట్ ఇవ్వాలో, ఏ రీతిగా వచ్చిన వాళ్ళని ఆతిథ్యం చేసి పంపించాలో ఒక్క రూపాయి కూడా మా జేబులో లేదు. అది ఉదయకాల సమయం జూన్ మాసం 6వ తారీఖున. కాబట్టి ఉదయకాలం 6:10 ఖచ్చితంగా దేవుడు 10,000 రూపాయలు సహాయం చేస్తూ వచ్చినాడు. మీరు నమ్మారా? అప్పటికి కాబట్టి బెరాక, మిర్యాలగూడ, హెబ్రోన్ యొక్క పరిచయం జరుగుతూ ఉంది. వారి యొక్క స్థితిలో ఉంది, వారు పంపించవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభా, ఈ దినానికి పరిచర్యకు వస్తే వారికి నేను ఏం పెట్టి పంపించాలి అని అన్నప్పుడు, వీటికంటే గొప్ప కార్యాలు నువ్వేం చేస్తావు? అందుకే మన యాత్రా జీవితంలో రక్షణ పొందిన తర్వాత ప్రార్థన అనేది అనేకమైన డినామినేషన్లు ఏం చేస్తారు, పాస్టర్ గారు మాత్రమే, అంటే గాడ్ సర్వెంట్ మాత్రమే ప్రార్థన చేసి వెళ్తారు. ప్రభా, ఈ సహవాసంలో కూడా నేను కూడా ప్రార్థన చేయనట్లుగా. అందుకే ఇక్కడ అంటాడు 1 కొరింథీ 14వ అధ్యాయం. మీ యొక్క సమయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనం దయచేసి తీసిన వారు చదవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగి ఉండడం ప్రయాసపడము, ఆత్మ సంబంధమైన వరములో ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచనములను అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాక దేవుడితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మలు పలుకుచున్నాడు. 3వ వచనం, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కరిగినట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగుతున్నాడు కానీ ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడు. సంఘములో ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన కృపావరములు ఇచ్చినాడు. ఇక్కడ అంటాడు, ప్రవచించేవాడు సంఘమునకు ఏం చేస్తున్నాడు? క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడు. భాషలతో మాట్లాడేవాడు తనకు తానుగా ఏం చేస్తున్నాడు? క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నట్టుకై ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు మన యొక్క పరిచర్య కాబట్టి నజరేతులో నుండి శ్రేష్టమైనది మంచిది ఏదైనా రాగలేదా? ప్రభా, కింద యొక్క వచనాల్లో ఏమంటున్నాడు? దీనికంటే మరి అధికముగా యెహోవా ఏం చేస్తున్నాడు? ఇవ్వగలడని రాయబడుతుంది. వీటికంటే గొప్ప కార్యములు చూస్తాం. ఎలాగ సాధ్యం ఇది? లోకంలో కృప ఉందనుకుంటున్నామే, లోకంలో కాపుదల ఉందనుకుంటున్నామే, లోకంలో భద్రత ఉందనుకుంటున్నామే. కాబట్టి నిజంగా లోకాన్ని దినాన్ని చూస్తూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మీయమైన జీవితంతో చూస్తే లోకం ఎలాగుందంటే ఏం చేయబడుతుంది? ఆ యొక్క భయంకరమైన సన్నివేశం మొన్న ఇటీవల కాలంలో ఏం చేస్తూ వచ్చినాం? ఒక స్థలంలో చూస్తూ వచ్చినాం. ప్రభు అన్నాడు, నరహత్య చేయవద్దు, అబద్ధములు ఆడవద్దు. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మోషేకు అనుగ్రహించిన ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిదిగా నరహత్య చేయవద్దంటే ఈ దినాలు ఎంతమందిని ఏ రీతిగా ఏం చేస్తూ ఉన్నారు? చంపివేస్తూనే ఉన్నారు. అంత భయంకరమైన. కాబట్టి సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేవాడు ప్రవచించుట. ఎప్పుడైతే ప్రవచించిన ద్వారా సంఘమునకు ఏం చేస్తున్నాడు? క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడు. అందుకే నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? వచ్చి ఇప్పుడు చూడము. కానీ కొన్ని సందర్భాలు చూసాం. చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి ప్రభు దేని సాదృశ్యంగా ఇక్కడ వాడుతున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. దయచేసి తీసిన వారు చదవవలసిందిగా కోరుచున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? 4 మాటలు. నజరేతును విడిచి చదవక జెబూలూను నఫ్తాలి ప్రాంతములలో సముద్ర తీరమునందలి కాపురముండెను. జెబూలూని దేశములు సముద్రం తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చియుండు ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఇప్పుడు ప్రభు మనల్ని ఎక్కడ పెట్టాడు?
కాబట్టి యాత్రా జీవితంలో అన్యజనులు అంటే ఒక స్థలంలో కూర్చున్నారంట. కాబట్టి ఆ స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? కాబట్టి అక్కడ ఉంచినాడు. ఎందుకండి సువార్తకుడికి ఎందుకు చేస్తున్నావు? హెబ్రోను సహవాసంలో అనేకమైన డినామినేషన్లకు లేదు. ఒక రోడ్డు మీద వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని చెప్పడం అనేది సాధారణమైన జీవితమా? అనేకమైన డినామినేషన్లు ఉన్నాయి. కాబట్టి హెబ్రోను సహవాసం తర్వాత పేరుగాంచి ఒక ప్రఖ్యాతమైనది హోసన సహవాసంలో చెప్పబడచ్చు. అక్కడ సాక్ష్యం ఏంటంటే, అది నేను వింటమే కానీ కళ్ళారు చూడలేదు కానీ అనుభవపూర్వకం చెప్తున్నా. ఎప్పుడైతే దైవజనుడు వారి ఇంటికి వెళ్ళి వారికి ఆహారం ఉందని అడిగినప్పుడు తన భర్త ఎప్పుడైతే ఆ ప్లేట్లో ఉమ్మి వేశాడో ఇన్స్టెంట్గా ఎప్పుడైతే ఆ పళ్ళెముతో కూడా తింటా వచ్చినాడో తన యొక్క సహవాసం అనేది అంతగా అభివృద్ధి పొందింది అనుకుంటా. ఒకవేళ దైవజనుడి యొక్క సహవాసము హెబ్రోను తర్వాత అలాగ అభివృద్ధి చెందిందంటే వారి యొక్క సహవాసం తప్ప ఏది కూడా లేదు. మొట్టమొదటి యొక్క ఏ గ్రేడ్లో ప్రభు మనల్ని ఎందుకు ఉంచున్నాడు? ప్రభా, నన్ను చీకటి యొక్క అన్యజనుల మధ్యలో నన్ను ఏం చేస్తున్నావు? చూద్దాం, మాట చూడండి ఏమంటున్నాడు. నజరేతును విడిచి జెబూలోను నఫ్తాలి ప్రాంతములలో సముద్రం తీరమునందరి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఏమంటున్నాడు? అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. ఏమంటున్నాడు? మరణ ప్రదేశములో మరణాఛాయలో కూర్చున్న వారికి గొప్ప వెలుగు ఏం చేస్తా వచ్చింది? వెలుగు ఉదయించెను. అక్కడ అంటున్నాడు 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. మన సువార్త కుడికలో మన గృహాన్ని ఆధారం చేసుకొని ఇతరులు వారికి వినిపించుట, అది ఏమిటంటే ఒక దినాన నిత్యత్వంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతారు, నా బిడ్డ భూలోకములో కాబట్టి రెహోబోతు ప్రార్థనా మందిరాన్ని ఆధారం చేసుకొని నా బిడ్డ ఇంటి ప్రక్కనే స్తుతికుడికి జరిగింది. నువ్వు ఎప్పుడైనా ఆలకించావా? ప్రభా, ఎందుకు నన్ను ఆ స్థలంలో ఉంచావు? నన్ను ఎందుకు అమెరికాలో పుట్టలించలేదు? నన్ను ఎందుకు ఒకవేళ దీనస్థితిలో పుట్టించావు? నాకెందుకు రక్షణ ఇచ్చావు ప్రభా? ఎందుకు నన్ను ఈ స్థలంలో ఉంచావు? మనం అనుకుంటాం ప్రభు నన్ను ఈ స్థితిలో ఉంచాడు కాబట్టి ఆశ్చర్యపడతాం, మంచిదే. అయితే ప్రభా చూడండి, ఒకరిని ప్రభు టీచర్గా పెడతారు, ఒకరిని ప్రభు రైల్వే డిపార్ట్మెంట్లో పెడతారు, ఒకరిని ప్రభు డాక్టర్గా పెడతారు, ఒకరిని కాబట్టి పొలంలో పనిచేసుకునే రీతిగా పెడతాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరినీ కూడా దేవుని యొక్క ఇంటిలోనికి ఏం చేస్తున్నాడు? సమకూరుస్తా వచ్చినాడు. ప్రభా, నేను అన్యజనుల మధ్యలో కాబట్టి ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నేను ఏం చేస్తున్నా? నజరేతులో కాబట్టి పాపములో శాపములో నేను అన్యజనుల మధ్య నేను ఏం చేస్తున్నా? నివసిస్తున్నా. కాబట్టి ఎప్పుడైతే ఈ రెహోబోతులో ఉన్న గొప్ప వెలుగు నా ఇంటికి తీసుకొని వెళ్ళి నేను ప్రజ్వలింప చేయనట్లుగా సువార్తకుడికి ఎవరైనా చూస్తా వచ్చినామా? కాబట్టి ఆ దినాల్లో ఉదయకాలమున సువార్త, ఆరాధన, బలవర్తమానము, 3వ వర్తమానము, సువార్త. కాబట్టి యవనస్తుల కూడిక అయిపోయిన తర్వాత సువార్త అయిపోయిన తర్వాత ఏం చేయబడతా వచ్చింది? సువార్త కూడిక. అంటే ఒక దినములో ఎన్ని కుడికలు ఉన్నాయి? 6 కుడికలు ఉన్నాయి. నేటి యొక్క విశ్వాసుల యొక్క పరిస్థితి ఏంటంటే, సోమవారం నుండి శనివారం వరకు మంచిగా పనికి వెళ్తున్నాం కాబట్టి ఆదివారం ఇంటి దగ్గర ఉండి వాషింగ్ మిషన్ వేసుకోవాలా, ఆదివారం ఇస్తే జాలిడే అనేసి. కాబట్టి రక్షణ పొందిన నీకు నాకు ఏం లేదు, భూమి మీద ఏ దినము కూడా రెస్ట్ లేదు. వాస్తవానికైతే ఈ దినము చెప్పడానికి యొక్క ఆత్మీయమైన సరుకు నా దగ్గర లేదు. ఎందుకంటే 2 దినాలు దాదాపు 2 మాసాల నుండి కూడా ఎన్నో సందర్భాలు, పరిస్థితులు, ఎన్నో పనుల మధ్య వెళ్తున్నప్పటికీ కూడా ప్రభు నన్ను ఏం చేస్తా వచ్చినాడు? ఉదయకాలమున దాదాపు 4 గంటలకి ఎవరో ఒక వ్యక్తి వచ్చి లేపుతా వచ్చినాడు. ప్రభా, నేనేం చెప్పాలా? బిడ్డలు ఉంటారు, లేకపోతే సండే స్కూల్ పిల్లలు ఉంటారు, లేకపోతే వారికి బొమ్మలు చూపించాలా, లేకపోతే నీ సన్నిధి నేను అక్కడ ఏ రీతిగా అనుభవించాలన్నప్పుడు ఆ ఉదయకాలం యొక్క ప్రార్థన మన జీవితంలో, ప్రభా నన్ను ఎందుకు ఇంకా అన్యుల మధ్యలో మనం అనుకుంటాం. చూడు, అన్యులు ఏ రీతిగా రక్షణ పొందే ఏ రీతిగా ఉన్నారు. వారు ఎంత చక్కని ఆడి కారు కొనుక్కున్నారు, వారు బెలినో కారు కొనుక్కున్నారు, వారు ఇంకో కారు తర్వాత ఇంకో కారు మార్చారనుకుంటున్నారు. అయితే ప్రభు యొక్క ఉద్దేశము కాబట్టి మన జీవితంలో ఏమీ లేకపోయినా నజరేతులో మనం అనుకుంటున్నాం వీటికంటే గొప్ప కార్యాలు లోకంలో జీవం లేదు, వారి ద్వారా ఏ గొప్ప కార్యాలు జరగబడటం లేదు. అయితే క్రీస్తుని గురించి మన భూమి మీద ఏం చేస్తున్నాము?
ప్రకటిస్తున్నాం. నీ ఇంటిలో స్తుతికుడికి ఎప్పుడైనా పెట్టించినావా? దైవ సేవకుని ఎప్పుడైనా పిలిపించినావా? ప్రేమించి ఎప్పుడైనా కూడా. కాబట్టి ప్రభు అన్నాడు, ఎంతోమంది సమర్పించిన వారి విషయంలో ప్రభు లెక్కించలేదు, కానీ 2 కాసులేసిన వ్యక్తి, ఆ వ్యక్తిరాల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? కాబట్టి ప్రభు నిజమే, ఈ సంవత్సరం అంతా కూడా, సంవత్సర ప్రారంభం నుండి ఇంతవరకు కూడా నా గృహాల్లో సువార్త కుడిక నేను కలిగి ఉండలేకపోతా వచ్చినాను. నన్ను ఎందుకు అన్ని జనుల మధ్యలో ఉంచినావు? కాబట్టి ప్రభు వారికి లేని యొక్క వెలుగు నా జీవితంలో ఎందుకు ఇచ్చినావు? ప్రభు అంటాడు, నీతిమంతుడి యొక్క గృహములో నుండి సునాద గీతములు ఏం చేస్తాయి? వినిపింప చేయబడతాయి. అన్నా, మీరు ఒకవేళ మేము చేయలేదని చెప్పడానికి అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? సంధించి దర్శించి ఈ రీతిగా ఉంచినప్పుడు వారిలో ఏం కలిగిందంట? వెలుగు ఉదయించెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నజరేతులో ఉండి అంటున్నాడు, మంచిదేదైనా రాగలదు అంటే ఇప్పుడు రక్షణ పొంది మారు మనసు పొంది ఈ యొక్క అనుభవం అనేది మనం ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు మన ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఏం చేయాలా? మన ద్వారా వారు ఏం చేయబడాలా? రక్షణలోనికి రావాలా. ద ప్రాక్టికల్ ఆఫ్ ద సాల్వేషన్. ప్రభా, నేను క్రియారూపకమైన రక్షణలో నేను ఫెయిల్యూర్ అయ్యాను. ప్రభా, నీ దాసులు వచ్చి అనాది కాలం అవుతున్నప్పుడు ఇంతవరకు కూడా నా గృహంలో, కాబట్టి నేను ఎన్నడూ కూడా ఒక సువార్త కొడుకుని నేను వినిపించలేకపోతా వచ్చినాను. రుచి చూచి నీ జీవితంలో ఏ రీతిగా ఎరగలుగుతాం? ఇక్కడ అంటున్నాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా? ప్రభు దగ్గరికి వచ్చినాడు, పరమ నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనలో నుండి ఏం చేస్తున్నాడంటే మంచిది ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తాడు. మీరు అంటారు, అన్న మీరు బాగా చెబుతున్నారు, మీ సాక్ష్యం ఏంటంటే, ఒకసారి దాదాపు ట్రైను 70-80 స్పీడ్ వెళ్తుంది. ఆ పరిస్థితిని బట్టి దిగాల్సి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలుకి ఏమీ కూడా కాకోకుండా ఆయన కాపాడాడు. ఉద్దేశం ఏంటంటే ఆయన యొక్క సేవ పని కొరకాయి. కాబట్టి చెప్తా వచ్చినాను కదా, ఆ సందర్భంలో ఆయన రూమ్లో కూర్చోబెట్టి భయంకరమైన చేసినప్పుడు ఇక ప్రభు నాతో మాట్లాడుతూ సేవను గురించి సంధించి దర్శించినప్పుడు వాయిదా వేస్తున్నా. చిన్నప్పటి నుండి సేవలో చూసిన వాడిని కాబట్టి ప్రభా ఎప్పుడు కూడా సేవలో కింద చేయే కదా. కాబట్టి చిన్ననాటి నుండి దేవుని యొక్క సంఘంలో చూసినప్పుడు ఎన్నో పరిస్థితులు ప్రభా ఏ రీతిగా అయినా కూడా ఉద్యోగం చేస్తూ సేవ చేస్తా, కానీ సేవని మాత్రం ఎన్నడూ కూడా అనద్దు. ఈ రీతిగా ఒకసారి అక్టోబర్ 2, 2018 సంవత్సరం బీదర్ దేవదాస్ సంఖ్యలో వచ్చినప్పుడు అన్ని కుడికలు అయిపోయినాయి. రాత్రి సువార్త కుడిక అయిపోయిన తర్వాత కాబట్టి అందరూ పాత్రలు అందరూ భోజనాలు చేస్తున్నారు. ఎవరి యొక్క లాక్ అంతా కూడా మందిరం లాక్ చేయబడతా వచ్చింది. రాత్రి బోన్ ఫీవర్ స్టార్ట్ అయింది. బోన్ ఫీవరు నేను హాస్పిటల్కి వెళ్ళి నేను తేరుకునేసరికి 6 మాసాలు పట్టింది. ప్రభా, నన్ను ఎందుకు? అప్పుడు అర్థమైంది వెలుగు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, పాప క్షమాపణ అంటే ఏంటి, ఎందుకు ప్రభు నన్ను వెదక రక్షించుకున్నాడు, ఎందుకు నేను రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా. కాబట్టి దినానంతటికి కూడా ఆ రెండిట్లయే నా పక్కన పడుకున్న వ్యక్తి చనిపోయాడు. మరణం యొక్క భయం వస్తూ వచ్చింది. అయ్యో, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? సర్వసాధారణంగా ప్రారంభించబడిన యొక్క బోన్ ఫీవర్ అనేది, కాబట్టి లోపల అది ఎముకలతో సహా కూడా వణికించే జ్వరం వచ్చినప్పుడు, కాబట్టి నేను కళ్ళు మూసి తెరిసేసరికి 6 మాసాలు అయింది. కాబట్టి ఏమి కూడా అర్థం కాదు. దాని తర్వాత నుంచి జాండీస్, ఫీవర్, మలేరియా, టైఫాయిడ్ ఒకటి తర్వాత రావడంతో 2018 సంవత్సరం జూన్ మాసం 23వ తారీఖున 1:05 ప్రభువాను బతికిస్తే నీ సేవ కొరకు వస్తా. లోకంలో అప్పటికి ఎన్నో రీతిల యొక్క అనుభవం ఉన్నప్పటికీ, ఆయా రీతిగా చేయాలనుకున్నప్పటికీ దేవుడు ద్వారాలన్నీ కూడా మూసేశాడు. నా వివాహ పరిస్థితి ఏంటో తెలుసా? ఎవరికన్నా వెళ్ళి నా వివాహం జరుగుతుంది కార్డు ఇచ్చి పిలవలేని యొక్క పరిస్థితి. కాబట్టి ఎంతో దుఃఖం, బాధ అవుతుంది. ప్రభా, ఇది నాకేనా? ఇట్ విల్ బి హ్యాపెండ్. ప్రభా, ఇది నిజంగా ఇది నాకు జరిగిన సందర్భమేనా? నా మీద ఎందుకు ఇంత కోపమని అడిగినప్పుడు కాబట్టి ప్రభు వాగ్దానాలు ఇస్తా వచ్చినట్టు బలపరిచినాడు. కాబట్టి ఆ రీతిగా నడిపించినప్పుడు ఈ దినమున ఆరోగ్యంగా ఉన్నానంటే నేను సేవకు అలాగ వచ్చానో తెలుసా? సేవ కాదు, కానీ ప్రభు బతికిస్తాడేమో అని సేవకు వచ్చిన పరిస్థితి. నా పక్కన ఎప్పుడైతే ఆ వ్యక్తి చనిపోయాడో రాత్రంతా కూడా భయం వేసింది. ప్రభా,
ఆ వ్యక్తి చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఈ రీతిగా నేను ఈ స్థలంలో చనిపోతే ఏ పరిస్థితి, అర్థవంతంగా లోకంలో విడబడతానా, ప్రభా నన్ను కాపాడి భద్రపరిచి, నువ్వు ప్రాణం ఇస్తే, నువ్వు బ్రతికిస్తే నీ సేవ కోసం మనం అనుకుంటాం. కాబట్టి సేవ ఏముందులే, ఆత్మీయమైన జీవితం ఏముందులే, నన్ను పట్టుకున్న వారు ఎవరుంటారులే, నన్ను సంధించేవారు ఎవరుంటారులే, నా వల్ల ఎవరికి ప్రయోజనం ఉందిలే అనుకోవచ్చు. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఎంత శ్రేష్టమైన రాస్తా వచ్చాడు చూడండి. అన్యజనులు నివసించు గలిలయలో చీకటిలో కూర్చున్న ప్రజలకు ఏమంట, గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములో మరణాచార్యులు కూర్చుండు వారికి వెలుగు ఏం చేయబడతా వచ్చింది, ఉదయించను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించింది కనుక మానవమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. కాబట్టి లుక్ లైక్ హిమ్ అంటే ఏమంటాడంటే దత్తపుత్రులు కావాలనని, ఈ మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి ఏమంటాడు ఇక్కడ, ఒక శ్రేష్టమైన మాట. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దయచేసి తీసిన వారు. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించుటకై. అక్కడ 5 కింద రాస్తాడు, దత్తపుత్రులము 5 కింద రాస్తాడు. ఏమంటాడు చూడండి. కాబట్టి 3వది అంటాడు, మూల భాషలో క్రీస్తు వారమైతే అంటాడు. ఏమంటాడు చూడండి, దత్తపుత్రులం అనే యొక్క అనుభవానికి కింద రాస్తాడు. ఏమంటాడు, పుత్రులముగా అంటే నా కుమారుడు నా పోలిక కలిగి ఉన్నాడు, ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రూపంలోనికి నేను రాను, నా వల్ల కాదది, నేను ఎన్ని వర్తమానాలు విన్నా నా ఆత్మీయమైన జీవితం ఇలాగనే ఉంటుంది, ఇలాగనే కొనసాగిస్తానంటే పైకి భక్తి వల్ల వారిగా కనిపించి లోపల దాని యొక్క శక్తిని, అంటే లుక్ లైక్ హిమ్, ప్రభువైన యేసు క్రీస్తు వారు తండ్రిగా ఏ రీతిగా ఉన్నాడో మనము కూడా ఆ రీతిగానే ఉండాలని ప్రభు ఏం చేస్తున్నాడు, కోరుతున్నాడు. అది సాధ్యమేనా, సాధ్యపడుతుందా, అవలేకపోతుందా? కాబట్టి ఎక్కడైతే కారణం ఉంది, ప్రభా నిజముగా నీ వల్ల నేను ఎందుకు పోలికగా లోకంలో జీవించలేకపోతున్నా, అన్ని జనుల మధ్య నా ద్వారా గొప్ప వెలుగు చూడాలని ఆశపడుతున్నావు. క్రిస్మస్ అంటే సర్వసాధారణంగా రక్షణ పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మందిరాన్ని ఇచ్చి అనుభవం ఉంటున్నావు. ప్రభా ఒక అన్ని జనుల మధ్య ఉంచావు, నేను కూడా. కాబట్టి నీ మందిర ఆవరణంలో ఉన్న రెహబోతులోని యొక్క సంతోషం, ఆనందం, కాబట్టి నా ఇంటికి తీసుకొని వెళ్తా. ఈ దినము నుండి నీ వచ్చేంత వరకు కూడా నా గృహంలో ఒక స్వార్థకుడిగా జరుగునట్లుగా నాకు సహాయం చేయి. దట్ ఈజ్ అవర్ ద డెసిగ్నేషన్. అది మన ఆశయం ఉన్నదా, అది మన కోరిక ఉన్నదా? ప్రభా నా గృహం ద్వారా అనేకులు రక్షించబడాలా, క్రీస్తు అనేక బూర ఆ ఇంటి మీద మ్రోగబడాలా. దానియేలు 12:3 అంటాడు, ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని త్రిప్పెదరో వారందరూ కూడా ఏం చేస్తారంట, నిరంతరం కూడా జ్యోతుల వల్ల ఏం చేస్తారు, ప్రకాశిస్తారు. ప్రభా నా ఇంటిలో, నా ఇంటి పక్కన అన్య జనుల మధ్యలో నేను ఎందుకు నివసించినట్లుగా పెట్టావు. కాబట్టి అన్ని జనులే వాళ్ళు అంటారు, పలాని తలుపు ఈ రీతిగా కట్టకూడదు, పలానా తలుపు ఈ రీతిగా కట్టాలని చెప్పినప్పుడు వారి వలె కాక, కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు, మరణాన్ని పునరుద్ధానాన్ని ఏం చేస్తున్నాడు, జయించినాడు. కాబట్టి ఈయనే ఏమంటా వచ్చినాడు, లోకరక్షకుడు. రెండో అనుభవాన్ని చూసి ముగిస్తాం. చూడండి, నజరేతులో ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పుడు నుండి ఏం చేస్తున్నారు, సువార్త చెప్పుట, మారు మనసు చెప్పుట ఏం చేస్తా వచ్చినాడు, ప్రకటించి ఆరంభిస్తా వచ్చినాడు. రెండవదిగా అంటున్నాడు చూడండి, మార్కు సువార్త, మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త, జనసమూహము ఈయన గలిలయలో నుండి నజరేతు వాడగు ప్రవక్త యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను చేయవారందరినీ, చూడండి ఇక్కడ చూస్తాం 10వ వచనం, ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని ఏం చేస్తున్నారు, కలవరపడినని ఎన్ని మాటలు రాశాడు, కలవరపడిననేది ఎన్ని మాటలు ఉన్నాయి, కలవరపడినని ఎన్ని మాటలు ఉన్నాయి, 7 మాటలు ఉన్నాయి. యాత్రా జీవితంలో సంపూర్ణమైన జీవితంలో ఉన్నామే కానీ ఇంకా కలవరం. 7 మాటలు ఏందన్నా,
ఎప్పుడు వినలేదంటే ప్రభు అన్నాడు, ఒక పొల్లైనను ఒక తప్పైనను కాబట్టి భూమి ఆకాశములు గతించినే కానీ ఏ మాట కూడా గతించదు. రక్షణ పొందాం, ఆశీర్వదించబడ్డాం, దేవుని యొక్క ఇంటిలో ఉన్నాం. అయినప్పటికీ కూడా నా ప్రియ కుమారుడు ఏమవుతాడో కలవరం, నా బిడ్డ ఏమవుతుందో కలవరం, ఎక్కడ సంపూర్ణతలో కలవరం వస్తూ ఉంది. ఈయన ఎవరో అని పట్టణం అంతా ఏం చేయబడ్డారు, కలవరపడ్డాడు. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయి, 7 మాటలు ఉన్నాయి. ప్రభా, యాత్రా జీవితంలో నేను రక్షణ పొందింది కలవరపడడానికి మాత్రమే కాదు, అయితే ఈ పండు తినముగా నిశ్చయముగా మీరు చావరని ఏదైనా తోటలో శోధించిన అపవాది రక్షణ పొందిన నా గృహంలోనికి కూడా నన్ను ఏం చేస్తున్నాడు, కలవర పెడుతున్నాడు. ఎందుకు కలవరం? రక్షణ పొందిన తర్వాత కూడా కలవరం వచ్చిందంటే, కాబట్టి ఆత్మ సంబంధమైన పోరాటం. ఇక్కడ ప్రభా, నన్ను అన్ని జనుల మధ్యలో ఉంచావు, నేను వారిని జయించలేకపోతున్నా, వారు నన్ను ఏం చేస్తున్నారు, జయిస్తూ ఉన్నారు. నా జీవితంలో నీవిచ్చిన రక్షణ, మారు మనసు, కాబట్టి నేను తీసుకొని వెళ్తున్నా. అయినప్పుడు స్టిల్ నా దేహం ఎలాగుందంటే కలవరమే. ప్రభు అంటున్నాడు, ఇక్కడ రాస్తా వచ్చాడు, ఎంత శ్రేష్టమైన మాట. 21వ వచనం చూడండి, అందుకేసు మీరు విశ్వాసం కలిగి సందేహపడుకునేడలా ఈ అంజూరపు చెట్టు నాకు జరిగిన దానిని మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పిన ఎడలా అలాగు జరిగినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ ఏమంటారు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికి ఉన్నాయని నమ్మిన ఎడలా ఏం చేస్తారు, వాటిని. కాబట్టి యాత్రా జీవితంలో ఇక్కడ ఒక బండను అంటున్నాడు, ఎత్తి సముద్రములో ఏం చేస్తారు, పడవే. అది సాధ్యమేనా? బండని అసలు కొండ దగ్గరికి వెళ్ళి దాన్ని మోయగలమా? యాత్రా జీవితంలో అన్ని సమస్యలు పరిష్కారాలు ఒకవేళ చెప్పేంత ఈజీ కాకపోయినా, ప్రభా నా జీవితంలో ఈ బండను చూసి ఎత్తబడి సముద్రములో పడవేయబడతారని అంత విశ్వాసం ఉందా, అంత నమ్మకం ఉందా, అంత ప్రభు కొరకే చేయాలని ఆశపడుతున్నామా? యాత్రా జీవితంలో ఎన్నో రీతిలే అపవాది ఏం చేస్తూ ఉంది, ఈ బండను మనం కనీసం ఏం చేయలేకపోతున్నాం, కదిలించలేకపోతున్నాం. శత్రు అపవాది మన జీవితంలో ఏం చేస్తున్నాడు? కాబట్టి సందేహం, కలవరం, నెమ్మది లేకోకుండా ప్రభా యాత్రా జీవితంలో వీటికంటే గొప్ప కార్యం నజరేతులో నుండి శ్రేష్టమైనది ఎందుకు రావడం లేదంటే, నా గృహంలో నుండి సునాదకి కుటుంబంగా ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఇరుగు పొరుగు వారికి వినిపించిందా? కంజరి అనేది నేర్పించామా? తపలా అనేది నేర్పించామా? బిడలైన వారికి ప్రభు అంటాడు, యోవేలు గ్రంథంలో నీ బిడలైన వారికి తెలియచేయుడి అని చెప్తున్నా. మంచిదే, టెక్నో స్కూల్లో వేస్తున్నాం, శ్రీ చైతన్య స్కూల్లో వేస్తున్నాం, నారాయణ స్కూల్లో వేస్తున్నాం. వీడు నాకు ఒక యుక్త వయసుకు వచ్చినప్పుడు వీడు నా కొరకే నా కొరకే ఒక శ్రేష్టంగా ఆధారపడి ఉండాలని ఆశపడుతున్నాం. నీ కొడుకు సంపాదిస్తున్నాడు, లక్షల వేలు సంపాదిస్తున్నప్పటికి కూడా స్టిల్ నీ దేహంలో ఇంకా ఏం ఆగలేదంటే కలవరం ఏం చేయబడలేదు, ఆగలేదు. ప్రభు అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల ఈ కొండ ఏం చేయబడుతుంది, సముద్రంలో పడవైతే వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రం కూడా ప్రభు ఏమంటున్నాడు, బయటికి త్రోసివేని అంటున్నాడు. ఇంకా నీ గృహాలని ఆధారం చేసుకొని దేవుని యొక్క మాటలు అందించకపోతే, ప్రభా గిద్యోను ఏ రీతిగా వ్యక్తిగతంగా తన కుటుంబం కొరకై బలిపీఠాన్ని కడతా వచ్చినాడో, రెహబోతును ఆధారం చేసుకొని వీటికంటే గొప్ప కార్యాలు నా జీవితంలో జరగబడినట్లుగా ఏం చేయాలా, సహాయం చేయి. చివరి యొక్క అనుభవం చూసి మనం యొక్క దేవుని యొక్క ముగింపులోనికి వస్తాం. చూడండి, లూకాసు సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచినప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయన చేతికి ఏమంటున్నాడు, ప్రభు ఆత్మ నా మీదకి వచ్చుచున్నది బీదలకు అని రాయబడింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యం ఏమంటున్నాడు, వారిది. బీదలని 4 మాటలు రాశాడు. సహవాసములో నీవు ఎలాంటిది కలిగి ఉన్నావు? ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యం ఏం చేయబడుతుంది, వారిదని చేయబడింది.
కాబట్టి ప్రభు అంటే నజరేతులో నుండి ప్రభు యొక్క ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు బీదలైన వారికి సువార్త ప్రకటించుట కొరకే. ఎంత చక్కని మాట అన్నాడు, ప్రభు ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలయు, గుడ్డి వారికి చూపు కలుగుటయు, ప్రకటించిన వారికి నలిగిన వారిని విడిపించుటకును. ప్రభు యొక్క హితవస్త్రం ఏం చేస్తున్నాడు, నలిగిన వారిని విడిపించుట కొరకై సహవాసంలో ప్రభు ఏం చేస్తున్నాడు, అనుభవం ఉన్న ప్రభా నా మాటల ద్వారా నా తలంపుల ద్వారా నలిగిన వారిని విడిపించుట కొరకై. అంత మాత్రమే కదా, ఎంత చక్కని మాట అంటాడు, నన్ను అభిషేకించెను. నీకు అభిషేకం కావాలంటే ఎక్కడొస్తుంది? చాలామంది ఆశపడుతున్నారు ఈ దినాల్లో. కాబట్టి దే హ్యావ్ గోయింగ్ ఫర్ ద రాంగ్ వే మినిస్ట్రీ. మేము కూడా చెప్పగలం, మేము కూడా పాడగలం, మేము కూడా చేయగలం అని అనుకుంటున్నారు. దేని కొరకే వస్తుందంటే ఆయనను గురించి ప్రకటించిన కొరకై. ప్రభు నీ ఖాతాలో చూస్తాడు, ఎన్ని ఆత్మలు సమకూర్చావు. దేవుని యొక్క వాక్యం చెప్పుడు ద్వారా ఆయన నన్ను అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత దేవుని యొక్క పని విషయమై ప్రభు నా గృహాన్ని నేను ఆధారం చేసుకొని ఎప్పుడైనా దైవసేవకుని పిలిచి సమృద్ధిగా ఆహారం పెట్టి నీ కష్టార్జితంలో వారిని సంతోషపరిచిన అనుభవం ఉన్నదా? నేను అనుకోవచ్చు, నాకే సరిపోవడం లేదే, నేను ఎట్లా ఇవ్వగలను అనుకోవచ్చు. అది ఎందుకంటే సంపూర్ణతలోనికి వచ్చి కూడా ఎందుకుందంటే కలవరం పడే పరిస్థితులు. కాబట్టి అంటున్నాడు ప్రభు, అంటున్నాడు బీదలకు దేవుని యొక్క ఆత్మ ఏం చేయబడుతుంది, నజరేతులో నుండి శ్రేష్టమైనది జరగాలంటే నజరేతు యొక్క అనుభవంలో నుండి ప్రభు అంటున్నాడు వీటికంటే గొప్ప కార్యాలు చేయాలంటే వీ హ్యావ్ ప్రీచింగ్. ప్రీచింగ్ అంటే వాక్యం మాత్రమే కాదు. ఏమో సహోదరి రేపు వెళ్ళిన దినా నుండి యేసు ప్రభు దినా రాబోతున్నాడు అన్న అక్కడ ఉండే సోషల్ కదా, సైన్స్ కదా, లేకపోతే ఉద్యోగం కదా, లేకపోతే నేను చేసేది పని కదా అని అనుకోవచ్చు. కానీ ప్రభు వీటికంటే నువ్వు గొప్ప కార్యాలని జీవితంలో చూడాలంటే ఆయనను గురించి నువ్వేం చేయాలా, ప్రకటించాలా. కాబట్టి నీకు ఇచ్చిన హద్దులలో, నీకు ఇచ్చిన పరిమాణంలో ప్రవేణేశ్వర క్రీస్తు వారు మీరు అనుకోవచ్చు, నువ్వెంత స్వార్థ చేసావు, నువ్వెంత వాక్యం చెప్పావంటే. కాబట్టి ప్రతి ఆదివారం సాయంకాలం 4:15 కాబట్టి కోవిడ్ వచ్చేంత వరకు కూడా కాబట్టి ముమ్మరంగా సేవ చేసినప్పుడు, సువార్తను ప్రకటించినప్పుడు, నాన్నగారు రేణుగుంటలో సేవ చేసినప్పుడు అక్కడ ఆర్పిఐ సుధాకర్ అని ఉండేవాడు. సుధాకర్ అని చేసే పని ఏంటో తెలుసా? కాబట్టి సువార్తకు వెళ్తున్నప్పుడు నన్ను తీసుకొని తమ్ముడా రా అని చెప్పి అక్కడ మైక్ స్టాండ్ వాక్యం చెప్పేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఒక ఇంటిలో సువార్త చెప్పి పాపముల గురించి ఒప్పింపు చేసి తిరిగి ఏం చేసేవాడంటే ఆ యొక్క ప్రార్థన అనే సరికి మళ్ళీ మేము ఇదావిధి లైన్లోకి వచ్చేవాళ్ళం. ఆ సువార్తే ప్రభు నన్ను సేవకునిగా చేశాడు. అన్న హీ వాజ్ ఏ కానిస్టేబుల్. ఏ రీతిగా దేవుని యొక్క ప్రభు అనుకోవచ్చు, ప్రభా యవనస్తుడిగా నేను ఉద్యోగం లేకపోతే ఈవిడ ప్రభువుని గురించి వర్ణించడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంటిలో ఇప్పుడు చెప్తాను, పెద్దన్న సేవకు రాలేదు, లోకం కొరకే పనిచేస్తున్నాడు కాబట్టి వాడిని ఆశ్రయించలేదు. కానీ రెండోవాడిని దేవుడి సేవకు పిల్లలు లోకంలో అసలు మూడోవాడు దేవుని యొక్క శక్తుల యొక్క ప్రభావంలో ఉన్నప్పటికీ కడసారి వాడిగా దేవుడు తన పని కొరకాయి. దేవుని యొక్క మనసు ఉన్నదా? ప్రభా నేను ఈ 2024 సంవత్సరం నేను ఇక్కడ నుండి వెళ్ళక మునుపు ప్రభా నేను ఏం చేస్తున్నా, నజరేతు యొక్క అనుభవంలో వీటికంటే గొప్ప కార్యం దీనిలో నేను ఫలించినట్లు. అందుకే ప్రభు అంటాడు, ద్రాక్షావళి నేను, తీగలు మీరు నా యందు నిలిచి ఉండేలా ఎవడు బహుగా ఫలించినో దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉంటే, దేవుని యొక్క అభిషేకం మీద ఉంటే నువ్వేం చేస్తావు, ప్రకటించడానికి నోరేం చేస్తావు, తెరుస్తావు. ఆ రీతిగా ప్రభు ఈ యొక్క కాలాన్ని సంవత్సరాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే,
మీదానికి వస్తాం. కాబట్టి సంవత్సరం అంతా కూడా ఎక్కడ నీ గృహం నుండి ఏ రీతిగా దేవుని కొరకైనా సునాద గీతములు వినపడకపోతే ప్రభా అన్ని జనుల మధ్యలో నన్ను వెలుగుగా ఉంచవని ఒక నూతనమైన విధానములో ప్రభు కొరకై వీటికంటే గొప్ప కార్యములు జరిగించబడాలంటే ప్రభు యొక్క నామమును గురించి ఎంతగా మనం ప్రకటించాం. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం ప్రకారంగా వీటికంటే గొప్ప కార్యములు జరగడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. ఆ రీతిగా కాబట్టి ఈ స్థలాన్ని నుంచి విడిచిపెట్టక మనకు పిల్లలైతేనేమి యవనస్తులైతేనేమి ప్రభు తిరిగి అవకాశం ఇస్తుండగా అట్టి అనుభవంలోనికి ప్రభు మనల్ని సహాయం చేయనుగాక. ప్రేంగుల మా పరలోక తండ్రి, మీ దాసురాలు ఆంటీ గారిని బట్టి స్తోత్రాలు, విజయరాజక్క గారు అప్పారావాన్ని బట్టి స్తోత్రాలు, ప్రేమించి ఈ దినమున ప్రభా ఇచ్చిన అల్పాహారాన్ని బట్టి స్తోత్రాలు. దీవెనకరంగా చేయండి, ఆస్వాదించండి. మీ దాసురాల యొక్క కుటుంబాన్ని, బిడ్డలు, మనవ సంతానాన్ని సమస్తమును కూడా అభివృద్ధి చేయండి. క్రీస్తులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ దయల తండ్రి ఆశీర్వాదములతో మీ దాసుడు అబ్రాహ్మన్న దయల తండ్రి వాడుకున్నారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. నీ కృప చూపించండి. యేసు క్రీస్తు వారి ధనికరమైన నామమున స్తుతించి ప్రార్థించి అది వినంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుంటాం, ఆ సమయంలో డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది కాబట్టి చివరిగా ఒక పాట పాడుతాం. క్రీస్తు యేసు ప్రభు ఇదే పాట పాడుతాం. దయచేసి ఆ రీతిగా స్నాక్స్ మీకు అందించబడతాయి. పాట సంఖ్య 209 పాడుపాడు. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయను, నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమ అయినను బాధ అయినను, శ్రమ అయినను, బాధ అయినను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య నిత్య ప్రేమ చూపిన దేవా,
స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా. ఎంచలేని యేసునకై హింస పొందే, ఎంచలేని యేసునకై హింస పొందెనే. హింస అయినను హినత అయినను, హింస అయినను హినత అయినను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. చివరి చరణం. రక్షకుడా ఎన్నడైనా మారని మా యేసుడుండగా, ఎన్నడైనా మారని మా యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా. ప్రార్థన. ప్రేంగుల తండ్రి, ఇది పరిచయలతో కూడా సహాయపడ్డారు, స్తోత్రాలు. దయలో తండ్రి అల్పాహారం అందించిన విదాసులు లాంటి కుటుంబాన్ని దీవెనకరంగా చేయండి. అబ్రాహ్మణాక దయలో తండ్రి జరిగిస్తున్న సేవంతుని బట్టి స్తోత్రాలు. మీకు కృప చూపించండి. దయలో తండ్రి మిగిలిన దయలో తండ్రి పరిచర్య వీటన్నిటి కొరకు జ్ఞాపకం చేసుకోండి. మీ కృప చూపించండి. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి బిడ్డను ప్రభు ఆశీర్వాదంతో దీవెనతో పంపించమని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ధనికరమైన నామమున స్తుతించి ప్రార్థించి వినంగా వేడుకుంటున్నాం తండ్రి. దేవుని యొక్క ప్రేమానది కల సంకల్పం చేరువచ్చిన మనకును ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులందరి వారికి సదాకాలం తోడై ఉండును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్.